చాలా మంది వంటింట్లో కనిపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేసుకుని ఫేస్ ప్యాక్స్ అప్లై చేస్తారు. నిజం చెప్పాలంటే ఇలా అన్ని కలిపేసి ఫేస్ కి అప్లై చేయడం వల్లే ఫేస్ పాడైపోతుంది. నేను మీకు ఈ రోజు వంటింట్లో ఉండే ఒక సూపర్ రెమెడీ చెప్తాను, మీరు ట్రై చేయండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. నా ఫేస్ మీద నేనేం అప్లై చేయలేదు. నేను 1 వీక్ నుంచి ఓన్లీ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. స్కిన్ కేర్ లో కూడా ఇంకేం అప్లై చేయట్లేదు. నా స్కిన్ టిష్యూతో కూడా రబ్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత క్లియర్ గా ఉంటుందో. నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ కానీ స్కిన్ కేర్ కానీ ఏం అప్లై చేయలేదు. మీ కాస్ట్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని పక్కన పెట్టేసి ఒక్కసారి సింపుల్ హోమ్ రెమెడీ ట్రై చేసి చూడండి. మీ స్కిన్ అంతకన్నా ఎక్కువ గ్లోయింగ్ గా వస్తుంది, పింపుల్స్ తగ్గుతాయి, స్కిన్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. పదండి రెమెడీ చూసేద్దాం. ఈ రెమెడీ కోసం జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అది కూడా మన వంటింట్లో ఈజీగా దొరుకుతాయి. వంటింట్లో లేకపోయినా కిరాణా స్టోర్స్లో అయినా ఈజీగా దొరికేస్తాయి. ఫస్ట్ అయితే తేనె తీసుకోవాలి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పచ్చి పాలు తీసుకోవాలి. మీ దగ్గర పచ్చి పాలు లేకపోతే కాచి చల్లార్చినవైనా తీసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వైల్డ్ టర్మరిక్ తీసుకోండి. వైల్డ్ టర్మరిక్ లేకపోతే మామూలు టర్మరిక్ అయినా ఆర్గానిక్ తీసుకోండి. టర్మరిక్ రోస్ట్ చేసింది ఇలా ఉంటుందన్నమాట. ఇది మాత్రం ఈ రెమెడీలో యూజ్ చేయొద్దు. సో మనకేంటంటే ప్యాన్ మీద, ఐరన్ ప్యాన్ మీద వేయించితే ఆ కలర్లోకి వస్తుంది బ్లాక్గా. అవి ఫేస్ ప్యాక్లకి యూజ్ చేయొచ్చు. ఇది మనం స్క్రబ్ లాగా కూడా యూజ్ చేస్తాం. అందుకని ఈ రెమెడీలో బ్లాక్ కలర్ది యూజ్ చేయొద్దు. ఓన్లీ పసుపు మాత్రమే యూజ్ చేయండి. రోస్ట్ చేసిన పసుపు యూజ్ చేయొద్దు. మీరు కామెంట్ సెక్షన్లో అడుగుతారని నాకు తెలుసు, అందుకనే ముందే చెప్తున్నాను. ఒక్కసారి ఇది మొత్తం మిక్స్ చేసేసుకుంటే మన రెమెడీ రెడీ అయిపోతుంది. ఇది ప్రిపరేషన్ అయితే అయిపోయింది. అప్లికేషన్ అలాగే మనం రిమూవ్ చేసే ప్రాసెస్ కూడా కంప్లీట్గా చూడండి. చాలా చిన్న చిన్న వీడియోస్ షేర్ చేస్తున్నాను కదా, ఎందుకంటే మనం ప్రాపర్గా యూస్ చేస్తేనే రిజల్ట్ బాగా వస్తుంది. ఒక్కసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. దీనివల్ల మీకు యాక్నీ తగ్గుతుంది, స్కిన్ మీద ఎక్సెస్ ఆయిల్ తగ్గుతుంది, సీబమ్ తగ్గుతుంది, స్కిన్లో మంచి మాయిశ్చర్ వస్తుంది, ఇన్స్టెంట్గా గ్లో వచ్చేస్తుంది. ఇది అప్లై చేసుకోవడానికన్నా ముందు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఫేస్ వాష్ చేసుకుంటే క్లీన్ ఫేస్ మీద చేసుకుంటే రిజల్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. సెకండ్ మనం ఇది అప్లై చేసుకోవాలి. నా చిన్న చిన్న హెయిర్ అయితే బ్యాక్కి వెళ్ళట్లేదు. దట్టు ఈరోజు హెయిర్ వాష్ చేశాను. హెయిర్ వాష్ చేసిన రోజు నా హెయిర్ నా మాట వినదు, దాని మాట నేను వినాలన్నమాట. ఇది మన ఫేస్ మీద అప్లై చేసేసుకుని జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. అంటే మెల్లగా మసాజ్ చేసుకోవాలి. మీకు డెడ్ స్కిన్ ఎక్కడైనా ఉన్నా, స్కిన్ మీద నల్ల మచ్చలు పడినా, పింపుల్స్ వల్ల మచ్చలు పడినా వాటిని కూడా తగ్గిస్తుంది. అందుకే చిన్నగా సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేసుకోవాలండి. మీకు పింపుల్స్ ఉంటాయి కదా, యాక్టివ్ పింపుల్స్ అంటే పస్ ఉంటుంది దానిలోనే, అలా ఉన్నది మాత్రం స్క్రబ్ చేయొద్దు. దాని దగ్గర స్క్రబ్ చేయకుండా మిగతా స్కిన్ మొత్తం స్క్రబ్ చేసుకోవచ్చు. జెంటిల్గా ఉంటుందండి, మనకేమి రఫ్గా అనిపించదు కాబట్టి మనకి స్క్రబ్బింగ్ కూడా చాలా స్మూత్గా అవుతుంది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఏంటంటే మనకి ఆయిల్ని బ్యాలెన్స్ చేస్తుంది కానీ ఉన్న ఆయిల్ని అయితే రిమూవ్ చేయదు. సో మనకి కావాల్సినంత ఆయిల్ మన స్కిన్ మీద అలానే ఉంటుంది. ఒక్కసారి ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత ఇది మనం 15 మినిట్స్ వరకు అలానే ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూడటానికి ఇలా ఉంటుందండి. కంప్లీట్గా డ్రై అవ్వదు హనీ ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే కడుక్కోవాలి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వాష్ చేసేసిన తర్వాత స్కిన్లో గ్లో చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. మీరు ఈ రోజే ట్రై చేసి మీ రిజల్ట్ కూడా నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ మనీ సేవ్ చేసుకునే మంచి మంచి రిజల్ట్ ఇచ్చే న్యాచురల్ రెమెడీ షేర్ చేస్తున్నాను కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ గ్లో కొంతసేపే ఉండిపోతుందేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా వచ్చిన గ్లో పర్మనెంట్గా ఉంటుందండి. సో ఇలాంటి మంచి రెమెడీస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారనేది కామెంట్స్లో చెప్పండి. అప్పుడే కదా నాకు అర్థమయ్యేది మీరు ఎలాంటివి చూడాలనుకుంటున్నారనేది. నేను కూడా మంచి రెమెడీ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.